శరణమయ్యప్ప. ఇడుముడి సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా దండం పెట్టవచ్చు. ఎందుకంటే అయ్యప్ప స్వామి అంటే నిజంగా శాశ్వతం ఒక అయ్యప్ప స్వామిని చూసినాడు ఛానల్ తర్వాత, ఒక ఇడుముడి సినిమా చూసినాం, ఒక భక్తి సినిమా చూసినాం. మాటల్లో సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. 2.5 గంటలు సినిమా థియేటర్లో కూర్చోబెట్టిన డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. క్యారెక్టర్ మాత్రం రవితేజ కెరియర్లో ఇది ఒక విక్రమ్ తర్వాత ఒక భద్ర తర్వాత అంటే మళ్ళా మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. క్యారెక్టర్ తగ్గట్టు చాలా బాగా చేసిండు, కష్టపడి ఈ సినిమాలో క్యారెక్టర్ బాగా చేసిండు రవితేజ గారు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ అంటే ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది మొత్తం ఇడుముడి సినిమాలో, అంత బాగా చేసిండు. పల్లకి పల్లకి పాట మాత్రం బూస్ బౌన్స్ పాట అని చెప్పొచ్చు. ఆ పాట మాత్రం లేచిన వాళ్ళు మొత్తం డ్యాన్సులు చేసిరు, అంత బాగుంది. ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేస్తారు ఆ పాట చూస్తే, అంత బాగుంది. అందులో ఉన్న చిన్న పాప కూడా యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది పాప. ఎందుకంటే ఆ పిల్ల నిజంగా చెప్తున్నారు రవితేజ గారు అందరూ, ఆ పిల్ల నిజంగా రియల్గా పెద్దగా రియల్గా హీరోయిన్ అవుతుంది, అంత బాగా యాక్టింగ్ చేసింది ఆ పిల్ల. సారీ ఆ పాప అంత మంచిగా చేసింది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు న్యాయం చేసి చూపించింది రవితేజ గారు కూతురు, అంత బాగా యాక్టింగ్ చేసింది. మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అద్దరు కొట్టిరు. సినిమా మాత్రం ఎక్కడ బోరింగ్ లేదు. ఒకటే రాసి పెట్టుకొని రవితేజ కెరియర్లో ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ, బిగ్గెస్ట్ మూవీ. మళ్ళీ ఇలాంటి సినిమా వస్తుందో రాదు కూడా అలాంటి క్యారెక్టర్ చేసి రవితేజ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మాటల్లో స్వామి శరణమయ్యప్ప. ఇలాంటి సినిమా కోట్లు చెప్ప, భగవంతుని సినిమాకి ఎన్ని కోట్లు అని చెప్ప నేను. దేవుని సినిమా దేవుని లెక్కను చూడాలి, అంతవరకే. ఎన్ని కోట్లు అని నేను చెప్ప. సినిమా మాత్రం భక్తితో చూడాలి, అంతే. మంచి కంబ్యాక్ రవితేజ గారికి. ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా వెళ్ళి ఒక మంచి సస్పెన్స్ డ్రామా, నేను కంప్లీట్ టోటల్ డివోషనల్ మూవీ అని చెప్పను, డివోషనల్ టచ్ యాడ్ చేశారు మూవీకి. ఆ డివోషనల్ టచ్తో ఒక మంచి సస్పెన్స్ డ్రామాని మనకి ప్రజెంట్ చేశారు శివ నిర్వాణ గారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, సో ఆబ్వియస్లీ కొంచెం జనాలు బోర్ ఫీల్ అవ్వచ్చు. బట్ సెకండ్ హాఫ్ టోటలీ ఎంగేజింగ్గా ఉండే, కొన్ని ప్లాట్ ట్విస్ట్స్, కొన్ని టర్న్స్, మూవీ ఎక్కడికి ఎలా వెళ్తుంది అర్థం కాదు. సో బాగా ఇన్వాల్వ్ చేశారు సెకండ్ హాఫ్లో మాత్రం. సో టోటల్గా ఒక మంచి డివోషనల్ వాచ్ విత్ సమ్ ప్యూర్ సస్పెన్స్ డ్రామా అని చెప్తాను నేనైతే మాత్రం. అండ్ రవితేజ గారు లాస్ట్ 3-4 ఫిలిమ్స్ అన్నీ పక్కన పెట్టేస్తే ఆయన ఇచ్చిన కంబ్యాక్, ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్, ఆయన ఇచ్చిన యాక్టింగ్కి నిజంగా కంట్లో నుంచి నీళ్ళు తిరుగుతాయి. ఎస్పెషల్లీ దట్ క్లైమాక్స్ ఎపిసోడ్, ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం సినిమాకి టాప్ నాచ్. ఆయన యాక్టింగ్ కళ్ళతో మాట్లాడతారు రవితేజ గారు. అది 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 మాకు కావాలి, అది మేము రవితేజ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఇన్నాళ్ళు. సో ఎస్, ఇట్ ఈజ్ అ ప్రాపర్ కంబ్యాక్. హ్యాపీగా జనాలందరూ ఫ్యామిలీతో వెళ్ళి మంచి ఒక డివోషనల్ టూర్ వేసుకొని రావచ్చు సినిమా. అండ్ మల్లెపూల పల్లకి సాంగ్, స్పెషల్ అట్రాక్షన్ సాంగ్లో, ఆ మల్లెపూల పల్లకి సాంగ్లో రవితేజ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన డ్యాన్స్, అది స్టోల్ ద షో. అండ్ జీవి ప్రకాష్ గారు అన్నట్టు ఒక స్పెషల్ డీజే వర్జన్ కూడా ఉండింది సినిమాలో, అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ప్రియా గారి యాక్టింగ్ కూడా, అండ్ చిన్న పాప యాక్టింగ్ కూడా, యాక్టింగ్ అందరూ. అండ్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఏం నచ్చింది మూవీలో బాగా? లైక్ ఎప్పుడు కూడా భయపడకుండా ఏది జరిగిందో అది చెప్పాలి. సో అలా చెప్తేనే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో మనం ఫేస్ చేసింది కొంచెం తెలిస్తే వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది అలా జరుగుతున్నాయని చెప్పి. సో దానివల్ల ఏమైనా ప్రికాషన్స్ అట్లాంటివి ఏమైనా తీసుకోవచ్చు. సో అంతే. కామెడీ తక్కువ, బట్ మూవీ ఈజ్ లైక్ అన్ అబ్సల్యూట్ వావ్ చెప్పచ్చు. చాలా బాగా అనిపించింది. ఇట్ వాజ్ వెరీ గ్రేట్. అంటే మూవీలో బాగా నచ్చిన పాయింట్ ఏంటి? ఎప్పుడైనా సరే అమ్మాయిలకి ఏమైనా జరిగితే బయటకు చెప్పలేరు, బట్ చెప్పాలి, చెప్తేనే తెలుస్తుంది. అప్పుడు ఏమైనా దానికి ఏమైనా సొల్యూషన్ వెతకగలుగుతారు. అలా ఆలోచించుకుంటూ పోతే అమ్మాయిలే పోతారు. దట్స్ వెరీ బ్యాడ్ థింగ్. అంతే, అయిపోయింది. థ్యాంక్ యూ. బాగా అనిపించింది, బాగుంది, చాలా బాగుంది. ఎవ్రీథింగ్ వాజ్ 5/5. It was a very good comeback for him. So that's it. It's an absolute wow movie. So there is nothing to rate about. చాలా బాగా నచ్చింది. ఫాదర్ డాటర్ బాండింగ్ అండి, అద్భుతంగా ఉంది ఫాదర్ డాటర్ బాండింగ్. అండ్ శివ నిర్వాణ గారి డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంది. సో ఆయన నిన్ను కోరి మూవీ, మజిలీ మూవీ తీశారు. సో వాటిని మించి ఉందండి ఇరుముడి అంటే. అసలు ఇటు భక్తి ఉంది, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, స్టోరీ ఉంది, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సెంటిమెంట్ చేస్తాను అంటే ఏది అవసరం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో. పిల్లల్ని ఎలా పెంచాలి, డాటర్ని ఎలా రేజ్ చేయాలి ఒక ఫాదర్, స్కూల్స్ ఎలా ఉండాలి, అసలు ప్రతి అంశాన్ని ఇన్వాల్వ్ చేసి
చూపించిన విధానం అద్భుతంగా ఉంది. మ్యూజిక్ ఎలా అనిపించింది? అన్నీ అవునండి. రవితేజ గారంటే విక్రమార్కుడు, అమరణ తమిళ మగన్, భద్ర మూవీలో సో అవన్నీ కలిపి ఆయనలో ఉన్నటువంటి మరో కోణం అంటే పక్కన పెట్టి ఒక ఇమేజ్ని పక్కన పెట్టి కథను నమ్మి దాన్ని ముందుకు తీసుకెళ్ళిన విధానం ఒక ఫాదర్గా అద్భుతంగా ఉంది. ఫాదర్ ఒక బాబాయ్, ఒక ఫాదరు, ఒక నాన్న కనిపిస్తారండి. అసలు రవితేజ గారు కనిపిస్తారు చాలా సహజంగా. అమ్మాయి అద్భుతంగా చేసింది పాప. అందరు ఏడ్చారండి. అసలు థియేటర్ నుంచి ఎవరు లేవలేకపోయారు. చాలా బాగున్నాయి. అది యాలో సాంగ్ అద్భుతంగా ఉంది. ఇంకొకటి మల్లెపూల పల్లకి సాంగ్ అంత డివోషనల్ అండి అది. సో నేను 10/10 ఇస్తాను అండి. 10 ఇస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు టైం కేటాయించి ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి. టైం 3 hours ఇచ్చి వచ్చి చూడాల్సిన మూవీ అండి. అందరికీ అవసరం ఈ మూవీ ఇప్పుడు నా సిచ్యువేషన్. సినిమాలో స్టోరీ చాలా బాగుందన్న. ఎలా అంటే ఇప్పుడు ఊర్లో ఆడపిల్లలు ఏమున్నా ఏంటో కొన్ని చెప్పుకోకుండా భయంగా ఉంటారు కదా. సో అలా భయపడద్దు. ఏదైనా సరే ఇంట్లో వచ్చి చెప్పాలి అనే ఒక హోప్ ఇవ్వడం కానీ, ఆ ధైర్యం ఇవ్వడం కానీ, ఇలా ఉంటే మీరు భయపడుతూ ఉంటే అందరూ నిన్ను భయపెడుతూనే ఉంటారని చెప్పడం, ఆడపిల్లని ఎలా పెంచాలి అనే కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుందన్న. మల్లెపూల పల్లకి మాత్రం ఊగిపోయారు. అసలు సాంగ్ మాత్రం హైలైట్గా ఉంది. రవితేజ్ అన్న యాక్టింగ్ మాత్రం క్లైమాక్స్ మాత్రం నిజంగానే ఏడిపొచ్చింది. చాలా బాగా చేశాడు. డివోషనల్ టచ్ ఎంతవరకు ఉంది మూవీ? ఆ సినిమా మొత్తం డివోషనలే. దాంట్లో మాస్ పిక్చర్ చూడు, అది మాత్రం చాలా బాగుంది. ఫాదర్ అండ్ డాటరే కదా మెయిన్. నాకైతే పాప చాలా బాగా చేసిందండి బాబు. పాపే కదా మెయిన్ దాంట్లో. సో ఆ పాప లేకపోతే సినిమా లేదు నిజం చెప్పాలంటే. ఆ పాప వల్లే సినిమా. కానీ క్లైమాక్స్లో కూడా ఆ పాపే. రవీణ మాత్రం బాగా చేశాడండి. అది మాత్రం నేను ఇంకా చెప్తాను. హిట్ పట్టు బ్లాక్ బస్టర్ హిట్ అసలు ఈ సినిమా హిట్ అసలు. ఆ జీవి ప్రకాష్ మ్యూజిక్ అయినా, ఆ స్టోరీ డైరెక్షన్ అయినా, ఆ డేవిడ్ భక్తితో అయినా సూపర్ అసలు. మల్లెపూలి పలికి సాంగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది థియేటర్లో అసలు. పాప యాక్టింగ్ సూపర్ ఉంది అసలు. సినిమాలో రెండు ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. ట్విస్ట్ అలాంటి ట్విస్టులు ఉంటాయి సినిమాలో. వర్కౌట్ అయింది. సూపర్ బాగా చేస్తుంది పాప అసలు. పక్కా కంబ్యాక్ రవణ అసలు ఈసారి. యాక్టింగ్ చాలా బాగుంది. పాప కూడా చాలా బాగా చేసింది. ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్ లో చాలా మంచి మూవీ, మీనింగ్ఫుల్ మూవీ, చాలా బాగుంది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ చాలా బాగుంది. యా ఆడపిల్లలకి ధైర్యంగా ఉండాలని మంచి మెసేజ్ ఇచ్చారు. అండ్ వాళ్ళు మాట్లాడాలని చెప్పడం అది చాలా బాగుంది. వచ్చిందంటే డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్ ఎట్లా ఉండాలా, సొసైటీకి ఎట్లా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ లెక్క ఉంటుంది. బాగుంటుంది, చాలా బాగుంది. పాటలు ఎలా అనిపించాయి? యాక్చువల్లీ మీకు తెలిసిందే సాంగ్ ఎట్లా ఆ సాంగ్ గురించి వచ్చిన ఇట్ వాస్ టూ గుడ్. అంటే డైరెక్టర్ చెప్పారు కదా, కావాలనే పెట్టినట్టుంది. కొంచెం స్టోరీ కోసం అయ్యప్ప స్వామి కొంచెం ఇన్వాల్వ్ చేసినట్టుంది. కానీ సినిమాకి భక్తికి మొత్తం డిఫరెంట్, మొత్తం థ్రిల్లర్ టైప్లో వస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ, సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. మామూలు సాంగ్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ ఇంకొన్ని సాంగ్స్ ఇంక రిలీజ్ కూడా చేయలేదు, థియేటర్లో ఉన్నాయి కొన్ని సాంగ్స్. పాప చించేసింది, మామూలుగా చేయలేదు, చాలా బాగా చేసింది. ఎందుకు పెట్టారు ఆ పాప నేను ఇప్పటికీ బాధపడ్డాను. కానీ సినిమా చూసాక అనిపించలేదు పర్ఫెక్ట్. ఈ అమ్మాయి పెట్టడమే చాలా పర్ఫెక్ట్ అనిపించింది. నేను 9/10 ఇస్తాను.